సార్ గమనండి సార్. నా పేరు దామోదర్ రెడ్డి. నేను మామూలుగా రెడ్ లైట్ వచ్చాను అభిమానులు రెడ్డి వచ్చింది అందరికీ కూడా నేను ఎంత వినే నియమం పిల్లల కోసం రెడ్డి అన్నా 74 సంవత్సరాలండి. నేను మామూలుగా ఎవరికి కూడా సహాయం చేస్తాను. రెడ్డి అంటే సహాయం, రెడ్డి అంటే ఆదరణ, రెడ్డి అంటే అభిమానం, రెడ్డి అంటే కడుపు నింపేవాడి కానీ కడుపు కొట్టేవాడు కాదు. రెడ్డి అంటే కడుపు నింపేవాడు కానీ కడుపు కొట్టేవాడు కాదు. నాకు ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చున్నారు. నాకు రాయలసీమ అంటే అభిమానం. ఎందుకంటే రాయలసీమ వెనుకబడింది కాబట్టి రాయలసీమ అంటే అభిమానం. వీడు బొమ్మలతో మా గోడు చూడండి రా, వరుణి దేవుని కరుణ వడ్డీదైపోయిరా, మట్టి నమ్మినకు పొట్ట చేసేట్టుకొని ఇప్పుడు రాష్ట్రాల్లో వలస పుట్టుండే కంటి నిండా నేను కమ్మకుండా చూసి కాపు మెప్పిన గోవు నగనగలాడే నెరవం లేకుంటే రాజకీయ కానరాదా ఈ కరుణ నేతలకు బట్ట చిక్కి నీకు బండి లాగని కంటే బరువెక్కి ఎదురన్నా వాడికి దెబ్బకు చేసి బండి లాగుతుంటే బరువెక్కి ఆ రోజులు రాశాము. నేను 1970 దశకంలో ప్రొటెక్షన్ టైగర్స్ ఆఫ్ రాయలసీమ రైట్స్ అని స్థాపించాను. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా మనం పోరాడలే కానీ మనం ఈ విధంగా చేసే కుదరదు, రాడికల్స్ కింద చంపేస్తారు కానీ మనం పైకి రాలేమని చెప్పడంతో రాజశేఖర రెడ్డి సలహాతో మేము దాన్ని వివరించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి చనిపోకుండా మన రాయలసీమ చాలా బాగుండేది. రాజశేఖర రెడ్డి ముందు ఒక చిన్నది చెప్తాను. రాజశేఖరానికి నీరాజనం, రైతు బాంధుడానికి నీరాజనం, రాజశేఖరానికి నీరాజనం, రైతు బాంధుడానికి నీరాజనం. సోనియమ్మను నమ్మినవరా సాగినమ్మను కాటిగా అమ్మరు అమ్మనేది ఒక కొమ్ము కాసరా, రాజశేఖరానికి నీరాజనం, రైతు బాంధుడానికి నీరాజనం. 500 తీసుకొని అడుగుతున్నాము మర్చిపోతున్నారు, 200 తీసుకొని 2 కళ్ళు సమర్చినాయరా, బిడ్డలుండి గుడ్డుపోతున్న బతుకుతుంటే రాజశేఖరానికి నీరాజనం, రైతు బాంధుడానికి నీరాజనం. మరణం అన్నది నీకు లేదు, మనసు మొత్తం నిచ్చినవరా, మేఘమందున కలిసినవరా, వాన చిలికి కురిసినవరా, రైతు బాంధుడని తెలిపినవరా, రాజశేఖరానికి నీరాజనం, రైతు బాంధుడానికి నీరాజనం. కానీ ఇప్పట్లో మనకు రాయలసీమల గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. నేనేంటంటే ఒక సలహా పంపించాను 2014లో ఒక సలహా పంపించాను. క్యాపిటల్ ఎక్కడ పెడితే బాగుంటుందని పంపించాను. ఒక నిమిషం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. క్యాపిటల్ ఎక్కువ ఎక్కడ పెడితే బాగుంటుందని పంపించాను. ఏపేరు, వెంకటగిరి, రాపూరు, గూడూరు, కాళహస్తి మధ్యలో పెడితే ప్రభుత్వ భూములు వెంకటగిరి రాజాపురం భూములు దండిగా ఉన్నాయి, హైవే ఉంది, మనకు ఎయిర్పోర్ట్ ఉంది, వాటి వచ్చి